కొత్త జిల్లాల్లో నవోదయ స్కూళ్లు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇదే విషయంపై ఢిల్లీ వెళ్లిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో భేటీ అయ్యారు. కొత్త మండలాల్లో కస్తూర్బా గాంధీ స్కూళ్ల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. కడియం బృందం విజ్ఞప్తికి మంత్రి జవదేకర్ సానుకూలంగా స్పందించారు. విద్యారంగంలో మరిన్ని మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, మండలాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ టూర్లో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎంపీలతో కలిసి కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు జిల్లాకు 1 చొప్పున ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కొత్తగా ఏర్పాటైన మండలాల్లో 110 కస్తూర్బా స్కూళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జవహర్ నవోదయ గాని, కేంద్రీయ విద్యాలయాలు గాని జిల్లాకు 1 చొప్పున ఏర్పాటు చేయాలని, మండలానికి 1 చొప్పున కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను మంజూరు చేయాలని గౌరవ మంత్రి గారిని కోరడం జరిగింది. కొత్తగా 21 జిల్లాలు వచ్చినాయి కాబట్టి అదనంగా 21 డయట్స్ కావాలని అడిగినాము. టీచర్ ట్రైనింగ్ కొరకు ఈ డయట్స్ అవసరం అని చెప్పాము. సర్వశిక్ష అభియాన్ నుంచి, ఆర్ఎంఎస్ఏ నుంచి మంజూరు ఇచ్చిన నిధులను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వము ఆలస్యం చేస్తుందని వారి దృష్టి తీసుకొచ్చాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ కు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను మంజూరు చేయాలని కడియం బృందం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. KG to PG హామీ అమలులో భాగంగానే గురుకుల స్కూళ్లను తీసుకువస్తున్నట్టు తెలిపింది. హైదరాబాద్ నగరానికి అది స్టూడెంట్స్ చాలా మంది వస్తారు. హైదరాబాద్ నగరంలో 3 ఇన్స్టిట్యూషన్స్, ISB ఒకటి, IIIT ఒకటి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు ఈ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ అనే ట్యాగ్ వచ్చే అవకాశం ఉంది. ఫారిన్ ఫ్యాకల్టీ రావచ్చు, ఫారిన్ స్టూడెంట్స్ రావచ్చు. తప్పనిసరిగా ఇవి ట్రై చేస్తాము, ట్రై చేయమని కూడా జావదేకర్ గారు చెప్పింది. ఇక జయలలిత మృతిపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంతాపం తెలిపారు. ప్రజల హృదయాల్లో జయలలిత సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.